ఒక క్రైస్తవుని కేవలం చర్చికి మాత్రమే పరిమితం చేయలేదు. మనుషులు మీ సత్క్రియలు చూచి పరలోకమందున్న దేవుని మహింపరచున్నట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనివ్వండి అని యేసు చెప్పాడు. మనం సత్కార్యాలు చేయడానికి పిలువబడ్డాం. సత్కార్యాలు చేస్తూ క్రీస్తుని ప్రకటించడానికి, చూపించడానికి పిలువబడ్డాం. ధర్మశాస్త్రంలో రెండవ ఆజ్ఞ ఏంటంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. మొదటి ఆజ్ఞ దేవుణ్ణి సంపూర్ణంగా ప్రేమించాలి. ఎప్పుడైతే దేవుణ్ణి సంపూర్ణంగా ప్రేమిస్తామో ఆటోమేటిక్ గా రెండవది యాక్టివేట్ అవుతుంది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి అని. క్రైస్తవ మిషనరీలు మనం చూస్తే వాళ్ళు ఏదో ట్రాక్స్ పంచుతూ, పాంప్లెట్స్ పంచుతూ అలా సువార్త ప్రకటించడం వాళ్ళు క్రీస్తుని చేతల్లో ప్రకటించారు. అంతెందుకు ఒరిస్సా ప్రాంతంలో నిజమైన హతసాక్షి అయినటువంటి గ్రాహమ్ స్టెయిన్స్, ఆ గ్రాహమ్ స్టెయిన్స్ ఆయన గురించి చదువుతున్నప్పుడు తన సైకిల్ మీద ఆ ప్రాంతంలో విడవబడినటువంటి వ్యక్తులు ఉంటారు, ఆ అడవుల్లోనూ నదుల దగ్గర కుష్ఠరోగులు ఉంటారు కదా, వాళ్ళని తన సైకిల్ మీద ఎక్కించుకొని తన ఆశ్రమానికి తెచ్చుకొని ఆ చేతులు వేళ్ళు లేనటువంటి వాళ్ళకి చేతి వృత్తులు నేర్పించి, వాళ్ళకి ఏమేమి ఉన్నాయి, వాళ్ళు ఏం చేయగలుగుతారు, చేతి వృత్తులు నేర్పించి వాళ్ళలో వారికి వివాహాలు చేసి అలా క్రీస్తుని వాళ్ళకు ప్రకటించడం జరిగింది. క్రీస్తుని చేతల్లో ప్రేమలో చూపించడం జరిగింది. ఇది ఈ 21వ శతాబ్దానికి ముందు ఉన్నటువంటి సువార్త విధానం. వాళ్ళు హాస్పిటల్స్ కట్టించారు, వాళ్ళు స్కూల్స్ కట్టించారు, లైబ్రరీస్ పెట్టించారు, అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు, ఇలా వాళ్ళు చేసినటువంటి పనుల్ని ఇప్పటికీ కాదనలేనటువంటి స్థితిలో ఉంది ప్రపంచం. అయితే ఎప్పుడైతే ఈ 21వ శతాబ్దంలో ప్రత్యేకించి ఈ మధ్య ఈ సోషల్ మీడియా డెవలప్ అయిందో అలాంటి పరిచర్య ఆగిపోయి ఎవరికి ఎంత సామర్థ్యం ఉంటే వాడు అంతా సంపాదించుకోవాలి, క్రైస్తవ్యాన్ని ఆధారం చేసుకుని అనేటట్టుగా తయారైంది. నిజంగా ఒక వ్యక్తి యేసుప్రభువుని అంగీకరించినప్పుడు వానిలోనికి ప్రభువైన యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ దేవుడిని పంపించినప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు కూడా మన చుట్టూ ఉన్నటువంటి సొసైటీ మీద కన్సర్న్ కలిగి ఉండేటట్టుగా ఫస్ట్ మనల్ని మారుస్తాడు. నూతన సృష్టిగా దేవుడు మనల్ని నూతన సృష్టిగా చేస్తాడు. తర్వాత మన సమాజం ఎలాగుంది, నా తోటి సహోదరులు ఎలాగున్నారు, మన అల్టిమేట్ గోల్ ఏంటి, క్రీస్తుని మన తోటి సహోదరుడికి నేను ఎలా చూపించాలి, అదే కదా మన గోల్. కాబట్టి అది ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ, ప్రతి ఒక్కరికి తెలియకుండా వచ్చేస్తుంది. ఒక వ్యక్తిని అది చెబితే వచ్చేది కాదు, చదివితే వచ్చేది కాదు, ఇన్స్టింక్ట్ అంటాం కదా, అలా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అలా మోటివేట్ చేస్తారు, నడిపిస్తాడు. అపోస్తులు అలాగే చేస్తారు. అపోస్తులకు ఎవరు చెప్పలేదు మీరు ఇలా స్వార్థ చేయాలి, ఇలా చేయాలి, ఇలా చెప్పలేదు. అపోస్తులు వాళ్ళకే వాళ్ళు ఇన్స్టింక్ట్ అంటారు, పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చేటువంటి స్వభావం అని, అలా వెళ్తాం. అయితే ఇప్పుడు ఎవరు కూడా క్రీస్తు దగ్గరికి, అంటే ఎక్కువ శాతం మంది క్రీస్తు దగ్గరికి లేఖనం చెప్పిన విధానంలో రాలేదు కాబట్టి వాళ్ళ మీద మనం ఎలాంటివి ప్రయోగించకూడదు. వాళ్ళకి ఇది తెలియదు. ఎంతసేపు ఉన్న వాళ్ళు, వాళ్ళ చర్చ్, వాళ్ళ ఇల్లు, వాళ్ళ ఉద్యోగం, ఇలా ఒక సర్కిల్ తీసుకొని దాన్నే క్రిస్టియానిటీ అనుకుంటారు. అలాంటి సర్కిల్లే కనుక ప్రారంభ క్రైస్తవులు తీసుకుని ఉంటే నాకు తెలిసి ఇప్పటికీ యెరూషలేము దాటి ఉండేది కాదు సువార్త. యెరూషలేము దాటి ఉండేది కాదు, అది అక్కడే ఉండేది. ఎందుకు ఒక గదికి పరిమితం అవుతున్నారు, ఒక 4 గోడల మధ్య పరిమితం అవుతున్నారు అని అంటే వాళ్ళకి సువార్త అందలేదు. వాళ్ళకి అందింది ఏంటంటే ఒక మత వ్యవస్థ అందింది. ఇప్పుడు 4 గోడల మధ్య ఎందుకు పరిమితం అని చెప్పమంటారా, ఆదివారం ఆరాధన, సాయంకాలం ఇంకో స్పెషల్ మీటింగ్ ఉంటది, సోమవారం ఇంకో స్టడీనో బైబిల్ స్టడీనో ఏదో పెట్టుంటారు, మంగళవారం ఉపవాస ప్రార్థన, బుధవారం విజ్ఞాపన ప్రార్థన, గురువారం దయ్యాల కోసం ప్రార్థన, శుక్రవారం పిల్లల కోసం ప్రార్థన, శనివారం ఇంకో ప్రార్థన. కంప్లీట్ గా ఏం చేశారు అంటే వాళ్ళ అవసరాలు ఎలా తీరుతాయనేదానికి ఒక పద్ధతిని అలవాటు చేశారు. అల్టిమేట్ గోల్ ఏంటి, ఈరోజు పాస్టర్ల గోల్ ఏంటంటే వీడు ఇంకొక చర్చికి వెళ్లకుండా మన చర్చికి రావాలంటే వారం అంతా మనం ప్రోగ్రామ్స్ ఎలా ప్లాన్ చేయాలి, బిజీ చేయాలి, అంతే వాళ్ళు బిజీ చేయాలి. ఈరోజు ఉపవాస ప్రార్థన వెళ్ళాలి, ఒకవేళ ఉపవాస ప్రార్థన వెళ్ళకపోయినా వాడు ఇంట్లో ఉంటాడు, కానీ ఇంకొక చర్చికి వెళ్ళలేడు, ఎందుకంటే ఆల్రెడీ ఈ చర్చిలో ప్రోగ్రామ్ ఉంది కాబట్టి. ఇప్పుడు ఈ చర్చిలో ప్రోగ్రామ్ లేదనుకో వాడు ఇంకో చర్చికి వెళ్తాడు, ఇంకో చర్చికి వెళ్తే ఆదాయం పోతుంది. కాబట్టి ఈ చర్చిలో ప్రోగ్రామ్ పెడదాం, ఒక్కడు వచ్చినా సరే ప్రోగ్రామ్ పెడదాం, నష్టమే లేదు కదా ఇక్కడ. సో వాడు ఇంట్లోనే ఉండాలి కానీ ఇంకో చర్చికి వెళ్ళకూడదు. అలా ఏంటంటే 4 గోడలు పరిమితం చేశారు వాళ్ళ సామ్రాజ్యాన్ని కట్టుకునేటువంటి పనిలో భాగంగా. కాబట్టి మనం ఇప్పుడు ఏం ఎక్స్పెక్ట్ చేయాలంటే ఫస్ట్ వీళ్ళు క్రీస్తు దగ్గరికి రావాలి, ఫస్ట్ వీళ్ళు బైబిల్ దగ్గరికి రావాలి. వీళ్ళు నిజంగా యేసుప్రభువుని ఎలా అంగీకరించాలో అలా అంగీకరించాలి. ఎప్పుడైతే యేసుప్రభువుని లేఖనాల ప్రకారం అంగీకరిస్తామో మనం ఫ్రీ అవుతాం, స్వతంత్రం అవుతాం. కానీ ఈ రోజు ఏమవుతున్నారు, యేసుప్రభువుని అంగీకరిస్తే బానిసలు అవుతున్నారు. అదే అంటున్నా, ఎవరికి బానిసలు అవుతున్నారు, క్రీస్తు పేరు చెప్పి ఆ పాస్టర్కి, ఆ చర్చి వ్యవస్థకి బానిస అవుతున్నాడు. కాదు, నిజంగా క్రీస్తు అంగీకరిస్తే వాడు మైండ్ అన్నది విశాలంగా తయారవుతుంది, బ్రాడ్ మైండ్ అవుతుంది, వాడు స్వతంత్రుడు అవుతాడు, ఫ్రీడమ్ వస్తుంది వాడికి, వాడు ఏం చేయాలి వాడికి తెలుస్తుంది. కానీ ఈ రోజు ఏమవుతుంది, ఆ మినిస్ట్రీకి కట్టుబడ్డారు. అంతెందుకు, ఇప్పుడు మీరు ఒక చర్చికి వెళ్తున్న ఉదాహరణకి
మీకై మీరు 10 కరపత్రికలు పట్టుకొని సమాజంలో వెళ్ళి సువార్త ప్రకటిస్తారంటే మీ చర్చి పాస్టర్ పర్మిషన్ ఇస్తాడా? పాస్టర్ల ఎయిమ్ ఏంటంటే వాళ్ళు క్రీస్తు దగ్గరికి రావడం కాదు, క్రీస్తు పేరట వాళ్ళ చర్చికి రావడం. వన్స్ వచ్చిన వ్యక్తిని ఇంకో చర్చికి పోకుండా చూసుకోవడం. వాడు పోకుండా చూసుకోవాలంటే వాడికి సంబంధించిన ప్రోగ్రామ్స్ ప్లాన్ చేయాలి. మీరు ఏదైనా ఒక ఫ్యాన్సీ స్టోర్కి వెళ్ళండి. ఫ్యాన్సీ స్టోర్కి వెళ్ళి అన్న పలానా ఐటమ్ ఉందా అని అడగండి, ఒక ఆర్టికల్ అడగండి, ఒక వస్తువు. వాడి దగ్గర లేదనుకో వాడు లేదు అని చెప్పడు. అన్న 5 minutes ఉండండి తెస్తాను అంటాడు. నా దగ్గర లేదు ఐటమ్ అని చెప్పడాడు, ఎందుకంటే పక్క షాప్కి వెళ్తారు మీరు. ఇక్కడే 5 నిమిషాలు పెట్టి 5 నిమిషాలు బ్రదర్ పై నుంచి తీసుకొస్తా అని చెప్పి ఇంకొకటి సైగ చేస్తే వాడు పక్క షాపుకి వెళ్ళి దాన్ని పట్టుకొని వస్తాడు. అదేంటి పక్క షాప్ లో ఉంది కదా మనమే వెళ్ళి తీసుకుంటా కదంటే, కాదు, నీకు ఇంకొక షాపుకి వెళ్ళే మైండ్ ఉండకూడదు, ఈ షాప్కే నువ్వు రావాలి. అది వాళ్ళ మైండ్ సెట్ కదా. సో ఈ రోజు యేసు ప్రభు దగ్గరికి వాడు వస్తున్నాడా లేడా, వాడికి క్రీస్తు గురించి తెలుసా లేదా, వాడికి వాక్యం అర్థమైందా లేదా కాదు ఇక్కడ పాయింట్. వాడు యేసుని నమ్ముకున్నానన్న పేరుతో నా చర్చికి వచ్చాడా లేడా, నా చర్చికి వచ్చిన తర్వాత వాడిని నేను ఎలా కాపాడుకోవడం అంటే భక్తిలో కాదు, నా చర్చి దాటిపోకుండా ఎలా కాపాడుకుంటున్నాను, ఇంకో చర్చికి వెళ్ళకుండా ఎలా కాపాడుకున్నాను, దానికి సంబంధించిన ప్రోగ్రామ్స్ డిజైన్ చేయబడుతున్నాయి. సో ఇక్కడ వీడు బానిస అవుతున్నాడు. ఈ వ్యవస్థలో వీడు స్వతంత్రుడు కాలే, బానిస అవుతున్నాడు. ఇప్పుడు ఇలా 4 గోడల మధ్య బానిసగా మార్చిన ఇక్కడికి మనం వెళ్ళి వీళ్ళని సంఘ సంస్కరణ కార్యక్రమాలు చేయాలన్నా, లేదా సంఘాన్ని ఉద్ధరించే కార్యక్రమాలు చేయాలన్నా, లేకపోతే అసలు దేనికి ఈ చర్చిలో ఉన్నవాడు ఇంకొక చర్చిలో ఉన్న వ్యక్తితో మాట్లాడాడు అని తెలిసినా సరే ఈ పాస్ ఒప్పుకోడు. అవును, దట్స్ ట్రూ. ఇక వీడి సమాజంలోకి వెళ్ళేది ఎప్పుడు, వీడు మైండ్ అన్నది బ్రాడ్ గా ఆలోచించినప్పుడే ఇవంతా జరుగుతుంది. సమాజం పట్ల కన్సర్న్ ఉంటుంది. వాడు ఉదయం లేచినప్పటి నుంచి సాయంకాలం దాకా ఆ చర్చి గురించి ఆలోచిస్తూ ఉంటే వాడు బయట ఎప్పుడు ఆలోచిస్తాడు, బయట దాన్ని ఇంప్లిమెంట్ ఎప్పుడు చేస్తాడు. కాబట్టి ఈరోజు సువార్త వ్యక్తుల్ని స్వతంత్రులుగా చేస్తుంది అనే దానికంటే కూడా ఈరోజు సువార్త పేరుతో వాటిని చర్చిలో పట్టుకొచ్చుకొని వాళ్ళ చర్చికి పట్టుకొచ్చుకొని వాళ్ళ చర్చిలో బానిసగా మార్చుకుంటున్నారు. అందుకని అంటారు ఎన్ని ఆత్మలు రక్షించామని. ఎన్ని ఆత్మలు రక్షించామంటే నీ చర్చికి ఎంతమంది వస్తారని అర్థం. అంతే, వాడి చర్చికి వెళ్తే వాడు రక్షించబడినట్టు. వాడు గనక ఇంకొక చర్చికి వెళ్ళాడు అనుకో వాడు తప్పిపోయినట్టు, లోకంలోకి వెళ్ళినట్టు. సో కాన్సెప్ట్ ఏంటంటే దయ్యం పట్టినట్టు, వాడి దయ్యం పట్టినట్టు, వాడు సత్యంలోంచి వెళ్ళినట్టు, వాడు లోకంలో కలిసిపోయినట్టు, వాడిని అపవాది ఆవరించినట్టు, లేకపోతే వాడు అబద్ధాన్ని నమ్మినట్టు, కంప్లీట్ గా ఏంటంటే వాడు రక్షణను కోల్పోయినట్టు, వాడిని అవిశ్వాసగా కూడా చూడరు, వాడిని పురుగులాగా చూస్తారు. ఈ చర్చికి వస్తేనే రక్షణ పొందినట్టు. కాబట్టి ఇలాంటి బానిసత్వంతో కూడినటువంటి భావజాలంలో మీరు ఈ సంఘ సంస్కరణ కార్యక్రమాల గురించి మాట్లాడితే అసలు మీరు ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థం కాదు, ఆ ప్రశ్న కూడా అర్థం కాదు వాళ్ళకి.